ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 70 దేశాల్లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. దీనికి కారణం అత్యంత వేగంగా విస్తరిస్తున్న మంకీ ఫాక్స్. మంకీ ఫాక్స్ కారణంగా ఈ ఏడాది ఇప్పటి వరకు 530 మంది చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా దేశాలు సహా పలు ప్రపంచ దేశాలను కూడా హెచ్చరించింది. ఇక ఆఫ్రికా ఖండంలోని అన్ని దేశాల్లోనూ హెల్త్ ఎమర్జెన్సీని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఆయా దేశాల ప్రజలు విదేశాల్లో పర్యటించేందుకు అనుమతించరు. అంతేకాదు, ప్రభుత్వం అత్యధికంగా ఆరోగ్యంపై ఖర్చు చేయాల్సి వస్తుంది. కరోనా కంటే వేగంగా విస్తరిస్తున్నట్లు అంతర్జాతీయ వైద్యులు చెబుతున్న మంకీ ఫాక్స్ ప్రాణాంతక వ్యాధిగా గుర్తించారు. ఈ వ్యాధి సోకి ఇప్పటికే వందల మంది చనిపోయారని, కాబట్టి అన్ని దేశాలు ఈ విషయం పైన అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఆఫ్రికా ఖండంలోని ప్రతి దేశంలోనూ ఈ ఫాక్స్ విస్తరిస్తున్నట్లు తెలిపింది. ఇది ఆసియా ఖండంలోని విస్తరించే ప్రమాదం ఉందని హెచ్చరించడంతో భారత్ అప్రమత్తమైంది. భారత్కు వచ్చే విమానాల్లో ఆఫ్రికన్లు వస్తే వారి ఆరోగ్య రిపోర్టులు పరిశీలించాలని కేంద్రం ఆదేశించింది. మంకీ ఫాక్స్ అనేది వైరల్ ఇన్ఫెక్షన్. ఇది జంతువులను, మానవులను ప్రభావితం చేస్తుంది. ఆర్థోఫాక్స్ వైరస్ జాతికి చెందినదిగా అంతర్జాతీయ వైద్య బృందం గుర్తించింది. ఈ వైరస్ సోకిన వారి చర్మంపై గడ్డలు, పొక్కులు ఏర్పడి అవి దురదను కలిగిస్తాయి. ఈ గడ్డలు రస్సీ చీమితో నిండి ఉంటాయి. దీన్ని మొదటిసారి 1958లో కోతులలో గుర్తించారు. అందుకే దీనికి మంకీ పాక్స్ అని పేరు పెట్టారు. ఇది జ్వరానికి కూడా దారి తీస్తుంది. నెమ్మదిగా వ్యక్తి క్షీణించి రోగనిరోధక శక్తి తగ్గిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. మంకీ ఫాక్స్ లక్షణాలు ఒకసారి చూసేద్దాం. మంకీ ఫాక్స్ సోకిన వ్యక్తికి తలనొప్పి, జ్వరం, బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి. ముఖం, చేతులు, పాదాలు, శరీరంలోని ఇతర భాగాలపై దద్దుర్లు, గడ్డలు వస్తాయి. చీముతో కూడిన మొటిమలు ఏర్పడతాయి. తరచుగా జ్వరం వస్తుంది. మంకీ పాక్స్ కు ప్రత్యేకంగా మందులు కూడా లేవు. సో బీ కేర్ఫుల్.